ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 163వ జయంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, కాపు సబ్దావన సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నీడి శ్రీనివాస్, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, సీనియర్ నాయకుడు ఐ ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ తదితరులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకటరత్న నాయుడు 1904లో కాకినాడ వచ్చి ఏపీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారి స్త్రీలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. దేశాల్లో ప్రజలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. రఘుపతి వెంకటరత్న గారికి నేను 2 మాటలు చెప్పేది. వారు బ్రహ్మ సమాజ మతానికి ఎంతో ప్రోత్సహించారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన చాలా సేవలు అందించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బాల్య వివాహాలను నిర్మూలించారు. వీరేశలింగం గారు అనుచరుల్లో నడుతూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేశారండి. ఈ రామేశ్వరరావు అబ్బాయి గారు ఎలాగైతే పేరు పెట్టుకున్నారో, రఘుపతి వెంకటరత్న గారు తండ్రి గారు సుబ్బయ్య నాయుడు గారు, తల్లి పేరు శేషమ్మ గారు. వీరు కొడుకు పేరు ఎలా పెట్టుకున్నారు? అలాగా నాకు తెలుసున్న వాడు కాకినాడ బీఆర్ కాలేజీలోని నాగలకోట కాలేజీలో ప్రిన్సిపాల్ చేసినటువంటి వారు ఈ బ్రహ్మ సమాజం అనుయాయుడు శేషారత్న గారు. ఆ తల్లి గారి పేరు పెట్టి శేషారత్నం ఆవిడ పేరు పెట్టుకున్నారు. వారి తమ్ముడికి వెంకటరత్నం అని నేను బీఆర్ కాలేజీ స్కూల్లో పీటీగా పనిచేసే రోజుల్లో నాతో కొలిక ఆయన పేరు వెంకటరత్నం గారు పేరు పెట్టుకున్నారండి. అంటే వారి యొక్క సేవలకి గుర్తించి వారి పేరు మర్చిపోకుండా రామేశ్వరరావు గారి లాగే వారు కూడా అలా సేవ చేశారని చెప్తున్నారు. మిగతా విషయాల గుర్తులో దళితుల్ని ఎంతో ప్రోత్సహించారు. వారికి నైట్హుడ్ బిరుదు ఇచ్చారు, దివాన్ బిరుదు వచ్చింది, సర్ర బిరుదు బ్రిటిష్ వారి ద్వారా సర్ర బిరుదు కూడా వచ్చింది. ధన్యవాదాలు గారికి. రఘుపతి వెంకటరత్న గారి 163వ జయంతిని మన కాకినాడ పట్టణంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ మరి చాలా కాలంగా పనిచేస్తూ ఉంది. ఈ ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ద్వారా ప్రతి నెల కూడా ఒక అంశం పైన, అది సామాజిక అంశం, ఆర్థిక అంశం, అదేవిధంగా రాజకీయ అంశాలపైన ప్రజలను చైతన్యపరచడం కోసం ప్రతి నెల నిర్వహిస్తూ ఉంది ఆర్వీఎన్ స్టడీ సర్కిల్. రఘుపతి వెంకటరత్న గారి ఆశయాలు ఏంటి ఉన్నాయో మహిళలకు విద్యాభ్యాసం కల్పించడం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా ప్రజలను చైతన్యం చేయడం కానివ్వండి, అదేవిధంగా వేషవృత్తిని నిర్మూలించడంలో కానివ్వండి, విద్యను మరి ముఖ్యంగా విద్యార్థులకు అందించడంలో ఈ ప్రాంతంలో పిఆర్ కాలేజీలో ఉండి బాలికలకు ప్రత్యేకమైనటువంటి మరి సీట్లు కేటాయించి బాలికలు ఇచ్చిన ప్రోత్సహించిన వ్యక్తి. మరి ఆయన యొక్క జయంతిని ఈరోజు మనం నిర్వహించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఆయనకి నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం అనేది ఆయనకు ఘనమైన నివాళులుగా నేను తెలియజేస్తూ, మరి ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఈ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వస్తున్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన మాజీ అభ్యర్థి గారి వాసిరెడ్డి యేసుదాస్ గారు వస్తున్నారు, వారిని మాట్లాడుతున్నారు. నాయుడు గారు సంఘ సమాజానికి ఏ రకంగా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తూర్పుగోదావరి జిల్లాకి ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా కొలవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికి 160-165 సంవత్సరాలు ఎన్నో పుట్టిన మన మధ్యలో ఉన్నట్టుగా భావించి వారి ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలంటే ఒక నిర్ణయం అనేది జరగాలి. ఇంకోటిగా అనేక విషయాలు
ఆయనకి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అవసరం లేకుండా అన్ని వ్యక్తులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా సమానత్వంతో ఉండాలనే మంచి ఆలోచన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారితో చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం. వర్ధంతికి జయంతికి మన కమిటీ అందరం కూడా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వారోత్సవాలు పెట్టాలని అనుకుంటా ఉన్నాం. కానీ ఎవరి పని మీద ఆడి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఏర్పాటు చూసుకుని 12 రోజులు వారోత్సవాలు పెట్టి బుక్ తయారు చేయాలని అనుకున్నాం. దానికి కంపల్సరీగా చేయాలన్నది ఒకటి. ఇంకోటి మన రమణ గారు ఇక్కడ సెట్ వేద్దామని చెప్తారు. తప్పకుండా ఆ సెట్కి నేను కూడా దాన్ని సహకరిస్తాను. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి విగ్రహాన్ని కొంచెం మాడిఫై చేయాలని కూడా ఆలోచన ఉంది. అందరికీ మూడు చేయాలన్నదే ఆయన ఆశయాలకి భావితరాలకు తెలియాలంటే చిన్నపిల్లలకి చంద్రబాబు చెప్పిన విద్య మహిళలకి మొట్టమొదటిసారిగా అందించిన వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అన్నప్పుడు ఈ బుక్ ద్వారా ఎన్నో పేజీలు కదా, ఒక 12 పేజీలు వేసి చిన్న బుక్లు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి బుక్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కమిటీ అందరినీ కోరుకుంటున్నాం. దానిలో భాగంగా మేము కూడా కమిటీ పట్ల అందరూ కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మచిలీపట్నంలో జన్మించిన కాకినాడలో బీఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసిన కాలంలో బీఆర్ కాలేజీ 1884లో స్థాపిస్తే 1911 వరకు ఆడపిల్లలకు అవకాశం కల్పించలేదు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ప్రిన్సిపల్ అయిన తర్వాతే తొలిసారిగా ఆడపిల్లలకి కాలేజీలో ప్రవేశం కల్పించి ఒక చరిత్రను సృష్టించిన మహనీయుడు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి ఒక మహోన్నతుడు. అలాగే మద్రాస్ తెలుగు తొలి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. దేవదాసి వ్యవస్థను నిర్మూలించడంలో, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడంలో అకుంఠితమైన దీక్షతో పనిచేశారు. ఆయన వివాహం అయిన కొద్ది రోజులకే భార్య చనిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఆనాడు ఈనాడు ఎప్పుడైనా మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకుని ముందుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన శ్వేతాంబరుడిగా పేరుగాంచారు. 3 ఆడపిల్లలను పెంచి వారి బిడ్డలు కూడా సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచారు. మన కాకినాడలోనే రాజ్యలక్ష్మి గారు బ్రహ్మ సమాజాన్ని నడిపించారు సోషల్ సైంటిస్ట్గా. ఆమె చేతుల మీదుగానే రఘుపతి వెంకటరత్న నాయుడు స్టడీ సర్కిల్ అనేది ప్రారంభించడం జరిగింది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క సలహాలతోనే పిఠాపురం మహారాజు గారు కూడా విద్యాదాతగా ముందుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి మహనీయుని స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి, అందరికీ విద్య అందించడానికి, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఈ సందర్భంగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క 163వ జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం.